హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ హేమంత్. ఈరోజు మనం తమిళ్లో బ్లాక్ బస్టర్ అయిన విచారణ ఈ మూవీని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది. మీలో ఎవరికైనా నెట్ఫ్లిక్స్ అకౌంట్ లేకపోతే ఇప్పుడే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి మూవీని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. అలాగే మీకు ఇలాంటి మూవీస్ ఎక్స్ప్లెనేషన్ మళ్ళీ కావాలి అంటే ఇప్పుడే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. స్టోరీలోకి వెళ్ళే ముందు ఈ మూవీలో ఉండే మెయిన్ క్యారెక్టర్స్ గురించి తెలుసుకుందాం. రవి, తన లవర్ శాంతి, మురుగన్, అఫ్సల్, కుమార్, కిషోర్, ఇన్స్పెక్టర్ ముత్వేల్, ఇన్స్పెక్టర్ విశ్వనాథ్, కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్. ట్రూ ఈవెంట్స్ని ఆధారంగా తీసుకొని ఈ మూవీని తీశారు. ప్రతి సంవత్సరం కొన్ని వందల మంది పనులు చేసుకోవడం కోసం తమిళనాడు నుంచి ఆంధ్రాకి వస్తున్నారు. అలా పని చేసుకోవడానికి వచ్చిన చాలామందికి ఇక్కడ చాలా అడ్డంకులు ఉంటాయి. ఈ విషయాన్ని చెప్తూ స్టోరీ స్టార్ట్ అవుతుంది. రవి, మురుగన్, అఫ్సల్, కుమార్ ఈ నలుగురు పని చేసుకోవడం కోసం తమిళనాడు నుంచి ఆంధ్రాలో ఉన్న గుంటూరుకి వచ్చింటారు. నలుగురికి ఉండటానికి ఇల్లు కూడా ఉండదు. గుంటూరులో ఉన్న గాంధీ పార్కులో పడుకుంటూ ఉంటారు. రవి ఒక కిరాణా షాప్లో పనిచేస్తూ ఉంటాడు. ఆ కిరాణా షాప్ దగ్గరే ఒక పోలీస్ ఇల్లు ఉంటుంది. ఆ ఇంట్లో పనిచేసే అమ్మాయి పేరు శాంతి. రవి, శాంతి ఇద్దరు రోజు ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. ఇద్దరికి ఒకరంటే ఒకరు చాలా ఇష్టం, కానీ బయటికి చెప్పుకోరు అంతే. రవి పొద్దున్ననే కిరాణా షాప్ దగ్గరికి వచ్చి షాప్ని ఓపెన్ చేస్తాడు. ముత్వేల్ నలుగురు కానిస్టేబుల్స్తో కలిసి ఒకరిని పట్టుకోవడానికి తమిళనాడు నుంచి ఆంధ్రాకి మఫ్టీలో వచ్చింటాడు. ముత్వేల్ సిగరెట్ కొనుక్కోవడానికి రవి పనిచేస్తున్న కిరాణా షాప్లోకి వస్తాడు. రవి ఒక కానిస్టేబుల్ దగ్గర గన చూసి వీళ్ళంతా రౌడీలు అనుకొని అందరినీ అక్కడి నుంచి వెళ్ళిపోమంటాడు. ముత్వేల్ తన గురించి ఇక్కడ ఎవరికి తెలియకూడదు అనుకొని ఏం మాట్లాడకుండా సైలెంట్గా వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఒక పోలీస్ కిరాణా షాప్ దగ్గరికి వచ్చి రవిని అరెస్ట్ చేస్తాడు. ఆ పోలీస్ రవి కంటే ముందుగానే మురుగన్ని, కుమార్ని అరెస్ట్ చేసింటాడు. పోలీస్ ఆ ముగ్గురిని స్టేషన్కి పిలుచుకుని వస్తాడు. అక్కడ ఉన్న పోలీసులు ముగ్గురిని చిత్త కొడతారు. అసలు పోలీసులు మమ్మల్ని ఎందుకు కొడుతున్నారు అని ఆ ముగ్గురికి అర్థం కాదు. మురుగన్ ఇన్స్పెక్టర్ విశ్వనాథ్తో మాట్లాడుతూ మేము ఏం తప్పు పని చేయలేదు అని చెప్పడానికి ట్రై చేస్తాడు. కానీ విశ్వనాథ్ పోలీసులకు చెప్పి అందరికీ ఇంకో రౌండ్ వేయమంటాడు. పోలీసులు ముగ్గురిని కొట్టి ఒక రూమ్లో పడేస్తారు. రవి తను చేసిన పని దీనికి కారణం అనుకుంటాడు. అసలు రవి ఏం చేసింటాడు అంటే, శాంతి ఒక పోలీస్ ఇంట్లో పనిచేస్తూ ఉంటుంది. ఆ పోలీస్ తన భార్య ఇంట్లో లేనప్పుడు శాంతిని ఇబ్బంది పెడుతూ ఉంటాడు. అందుకు శాంతి రవిని వచ్చి కలిసి జరిగింది మొత్తం చెప్పి నాకు వేరే చోట పని ఉంటే ఇప్పించండి అని అడుగుతుంది. రవికి శాంతి మాట్లాడే తెలుగు అర్థం కాకపోయినా కూడా తన బాధను అర్థం చేసుకొని సరే అని చెప్తాడు. రవి శాంతి భయాన్ని పోగొట్టాలి అని అందరికీ వినపడేలా ఏం భయపడద్దు, నేను నీకోసం ఉన్నా అని చెప్పింటాడు. ఆ తర్వాత రోజు పొద్దున్నే పోలీస్ రవిని అలాగే తన గ్రూప్ని అరెస్ట్ చేసింటాడు, ఒక అఫ్సల్ని తప్ప. రవి, మురుగన్, కుమార్ ముగ్గురు అఫ్సల్ దొరకనందుకు చాలా సంతోషపడతారు. విశ్వనాథ్ వేరే ఆఫీసర్తో దొంగతనం కేసు గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఆ దొంగతనం కేసులోనే ఈ ముగ్గురిని ఇరికించాలి అని విశ్వనాథ్ ట్రై చేస్తూ ఉంటాడు. రవి అనుకుంటున్నట్టు తను చేసిన పని ఈ అరెస్ట్కి ఏమాత్రం కారణం కాదు. రవి, మురుగన్, కుమార్ ముగ్గురు అఫ్సల్ పోలీసులకు దొరకలేదు అనుకుంటారు. కానీ వాళ్ళకంటే ముందే అఫ్సల్ పోలీసులకు దొరికింటాడు. అఫ్సల్ సెకండ్ షో మూవీకి వెళ్ళొస్తున్నప్పుడు పోలీసులు అఫ్సల్ని చూసి అరెస్ట్ చేసింటారు. ఎందుకంటే అదే ఏరియాలో ఒక పోలీస్ ఇంట్లో తమిళియన్స్ దొంగతనం చేసింటారు. అందుకు తర్వాత పోలీసులు అఫ్సల్ని కొట్టి మిగతా ముగ్గురి గురించి తెలుసుకొని ఆ ముగ్గురిని కూడా అరెస్ట్ చేసింటారు. రవి అఫ్సల్ని చూడగానే తను శాంతి కోసం చేసిన పని ఈ అరెస్ట్కి ఏమాత్రం కారణం కాదు అని తెలుసుకుంటాడు. విశ్వనాథ్ నలుగురితో ఒప్పుకుంటారని అడుగుతాడు. నలుగురికి ఏం ఒప్పుకోవాలి అని అర్థం కాదు. అందుకు మురుగన్ ఏం ఒప్పుకోవాలి అని అడుగుతాడు. దానికి విశ్వనాథ్ నలుగురిని వేలాడదీసి ఎర్రగొడతాడు. దానికి మురుగేసిన కోపంతో విశ్వనాథ్ మీద తిరగబడతాడు. దానికి విశ్వనాథ్ మురుగన్ పళ్ళని విరగొడతాడు. కానిస్టేబుల్ సింధు ఆ నలుగురి బాధ చూడలేక తన ఫోన్ రవికి ఇచ్చి ఎవరికైనా ఫోన్ చేసి హెల్ప్ అడగండి అంటుంది. రవి ఫోన్ తీసుకుని తను పనిచేస్తున్న షాప్ ఓనర్కి ఫోన్ చేసి హెల్ప్ అడుగుతాడు. ఆయన స్టేషన్కి వచ్చి పోలీసులతో మాట్లాడతాడు. అప్పుడు తనకి దొంగతనం గురించి తెలుస్తుంది. ఓనర్ ఈ విషయాన్ని రవికి చెప్తూ ఒకవేళ దొంగతనం చేసింటే ఒప్పుకోండి అంటాడు. అప్పుడు రవికి మొత్తం అర్థమవుతుంది. రవి వాళ్ళ ఓనర్తో నా గురించి నీకు తెలీదా అన్నా అంటూ బాధపడతాడు. రవి ఓనర్ పోలీసుతో మాట్లాడి బెయిల్ కోసం ట్రై చేస్తాడు. కానీ అది కుదరదు. ఒక పోలీస్ నలుగురితో నైస్గా మాట్లాడుతూ ఈ దొంగతనం మీరే చేసినట్టు ఒప్పుకోండి, 3 monthsలో బయటికి వచ్చేస్తారు.
ఆ తర్వాత మిమ్మల్ని ఎవరు బాధ పెట్టరని చెప్తాడు. కానీ దానికి ఎవరు ఒప్పుకోరు. దానికి పోలీస్ అందరినీ కొడతాడు. రవికి ఒక విషయం బాగా అర్థమవుతుంది. అది ఏమి అంటే, పోలీసులు మనకి బాగా ఫుడ్ పెట్టి బాగా కొడుతున్నారు. వాళ్ళు మనల్ని కొట్టకూడదు అంటే ఫుడ్ తినడం ఆపేయాలి అని. రవి విషయాన్ని తన ముగ్గురు ఫ్రెండ్స్తో చెప్తాడు. అందరూ కలిసి అన్నం తినడం మానేస్తారు. పోలీసులు వాళ్ళని కొడితే ఎక్కడ చనిపోతారో అనే భయంతో వాళ్ళని కొట్టడం నిలిపేస్తారు. విశ్వనాథ్కి ఈ ప్లాన్ మొత్తానికి కారకుడు రవినే అని తెలుస్తుంది. కానీ ఏం చేయలేకపోతాడు. విశ్వనాథ్ వాళ్ళని వదిలేస్తున్నట్టు నాటకం ఆడి నలుగురిని వదిలేసి 500 రూపాయలు డబ్బులు ఇస్తాడు. ఆ నలుగురు విశ్వనాథ్ ప్లాన్ని తెలుసుకోకుండా ఆ డబ్బుతో బాగా తింటారు. ఆ తర్వాత విశ్వనాథ్ అందరినీ అరెస్ట్ చేసి ఈ ప్లాన్ మొత్తానికి కారకుడైన రవిని చితకొడతాడు. అయినా సరే రవి ఆ దొంగతనం కేసులో ఇరుక్కోవడానికి ఒప్పుకోడు. ఒక పక్కన సీనియర్ ఆఫీసర్లందరూ విశ్వనాథాన్ని తిడుతుంటారు కేసుని త్వరగా క్లోజ్ చేయమని. అందుకు విశ్వనాథ్ రవి ఓనర్ని పిలిపించి రవితో మాట్లాడమంటాడు. రవి ఓనర్ రవితో ఈ కేసుని మీరు ఒప్పుకొని జైలుకి వెళ్ళండి, 3 months తర్వాత బయటికి వచ్చి సంతోషంగా బతకచ్చు అంటూ, నువ్వు ఈ కేసుని ఒప్పుకోకపోతే నా ఫ్యామిలీని ఈ పోలీసులు విడిచిపెట్టారు అని చెప్తాడు. రవి తన ఓనర్ కోసం ఈ కేసులో ఇరుక్కోవడానికి ఒప్పుకుంటాడు. విశ్వనాథ్ దొంగతనం జరిగిన ప్లేస్కి అందరినీ పిలుచుకొని వెళ్ళి దొంగతనం గురించి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. కోర్టు హీరింగ్ టైం వస్తుంది. విశ్వనాథ్ నలుగురిని పిలుచుకొని కోర్టుకి వస్తాడు. ముత్వేల్ కిషోర్ అనే అతన్ని పట్టుకోవడం కోసం ఆంధ్రాకి వచ్చింటాడు. కిషోర్ మాట్లాడే మాటల మీదే తమిళనాడు మొత్తం ఆధారపడి ఉంటుంది. అతను నోరు విప్పితే గవర్నమెంట్ రూలింగ్ కూడా మారిపోతుంది. అందుకు పోలీసులు అతన్ని అరెస్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. కిషోర్ తమిళనాడులో ఉంటే డేంజర్ అని ఆంధ్రాకి వచ్చి పోలీసుల దగ్గర లొంగిపోయి ఉంటాడు. ముత్వేల్ కోర్టులో మాట్లాడి కిషోర్ని పిలుచుకొని వెళ్ళడానికి వచ్చింటాడు. రవి కోర్టులో జడ్జి ముందు విశ్వనాథ్ గురించి మొత్తం చెప్పేస్తాడు. జడ్జికి తమిళ అర్థం కాదు. అందుకు జడ్జ్ పక్క కోర్టులో ఉన్న ముత్వేల్ని పిలిచి రవి చెప్తున్న దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయమంటాడు. ముత్వేల్ ఆ నలుగురి బాధని జడ్జికి అర్థమయ్యేలా చెప్పి రవిని నేను ఒకసారి చూశాను, అతను చాలా మంచివాడని చెప్పి వెళ్ళిపోతాడు. జడ్జ్ ఆ నలుగురిని వదిలేసి విశ్వనాథ్ని తిట్టి గోడ కుర్చీ వేపిస్తాడు. రవి ఓనర్ రవికి డబ్బు ఇచ్చి తమిళనాడుకి వెళ్ళిపోమంటాడు. కోర్టులో జడ్జ్ కిషోర్ని తమిళనాడుకి పంపించేందుకు ఒప్పుకోదు. అందుకు ముత్వేల్ కిషోర్ని కిడ్నాప్ చేయాలని అనుకుంటాడు. ముత్వేల్ కిషోర్ని కిడ్నాప్ చేయడం కోసం రవిని అలాగే తన ఫ్రెండ్స్ని హెల్ప్ అడుగుతాడు. ఆ నలుగురు వాళ్ళని కాపాడినందుకు ముత్వేల్కి హెల్ప్ చేయాలని ఫిక్స్ అయ్యి కోర్టు నుంచి కిషోర్ని కిడ్నాప్ చేస్తారు. ముత్వేల్ తనతో పాటు కిషోర్ని అలాగే ఆ నలుగురిని పిలుచుకొని తమిళనాడుకి బయలుదేరతాడు. ముత్వేల్కి కిషోర్ని అరెస్ట్ చేయమని చెప్పింది కమిషనర్. కిషోర్ నోరు విప్పితే ఇప్పుడు రూలింగ్లో ఉన్న పార్టీ పడిపోయి అపోజిషన్ పార్టీ రూలింగ్లోకి వస్తుంది. అందుకు అపోజిషన్ పార్టీ వాళ్ళు కిషోర్ దగ్గర నుంచి నిజం రాబట్టాలి అని ట్రై చేస్తూ ఉంటారు. రూలింగ్ పార్టీ కిషోర్ నిజం బయటపడితే చంపేద్దామని రెడీగా ఉంటుంది. అసిస్టెంట్ కమిషనర్ రూలింగ్ పార్టీ మనిషి, కమిషనర్ మాత్రం గవర్నమెంట్ కోసం పనిచేస్తూ ఉంటాడు. అసిస్టెంట్ కమిషనర్ రూలింగ్ పార్టీ మనిషి. అందుకు తను కమిషనర్తో మాట్లాడి రూలింగ్ పార్టీతో కలిసిపోమంటాడు. కానీ దానికి కమిషనర్ ఒప్పుకోడు. రూలింగ్ పార్టీ కమిషనర్కి డబ్బు ఇస్తాను అని చెప్పేసరికి కమిషనర్ రూలింగ్ పార్టీలోకి కలిసిపోతాడు. ఈ విషయం ముత్వేల్కి తెలీదు. రవి, మురుగన్, అఫ్జల్, కుమార్ తమిళనాడుకి వస్తారు. కుమార్ దారి మధ్యలోనే వాళ్ళ ఇంటి దగ్గర దిగేసింటాడు. ముత్వేల్ రవికి, మురుగన్కి, అఫ్జల్కి వెళ్ళిపోయే ముందు ఒక పని ఇస్తాడు. అది ఏమి అంటే తన స్టేషన్ని క్లీన్ చేసి వెళ్ళండి అంటాడు. రవి తన ఫ్రెండ్స్తో కలిసి స్టేషన్ని క్లీన్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ముత్వేల్ కిషోర్ని ఎంక్వైరీ చేసి తన దగ్గర ఉన్న రహస్యాన్ని తెలుసుకోవడానికి ట్రై చేస్తాడు. కానీ కిషోర్ నిజాన్ని బయటికి చెప్పాడు. ఇప్పుడు కిషోర్ నిజం చెప్పిన డేంజరే, చెప్పకపోయినా డేంజరే. ఎందుకంటే కిషోర్ నిజం బయటికి చెప్తే రూలింగ్ పార్టీ తనని చంపేస్తుంది. నిజం చెప్పకపోతే అపోజిషన్ పార్టీ తనని చంపేస్తుంది. ప్రస్తుతానికి రూలింగ్ పార్టీ కిషోర్కి సపోర్ట్గానే ఉంటుంది. రూలింగ్ పార్టీ కిషోర్ని అరెస్ట్ చేసిన వాళ్ళని అలాగే అరెస్ట్ చేయడానికి హెల్ప్ చేసిన వాళ్ళని ఏదో ఒకటి చేయాలని ట్రై చేస్తూ ఉంటుంది. ఈ విషయం పోలీసులకి తెలుస్తుంది. వాళ్ళు దాని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు రవి, మురుగన్ ఇద్దరు దాన్ని విని ఇక్కడి నుంచి త్వరగా వెళ్ళిపోవాలని అనుకుంటారు. కానీ వాళ్ళు స్టేషన్ని క్లీన్ చేసేసరికి నైట్ అయిపోతుంది. అందుకు ముగ్గురు ఈరోజు ఇక్కడే ఉండి పొద్దున్నే వెళ్ళిపోవాలని అనుకుంటారు. కిషోర్ నిజం చెప్పకపోయేసరికి ముత్వేల్ కిషోర్ని కొట్టి నిజం రాబట్టడానికి ట్రై చేస్తాడు. కానీ కిషోర్ ఏమీ మాట్లాడు. ముత్వేల్ కిషోర్ని కొట్టిన విషయం రవి తెలుసుకొని రూలింగ్ పార్టీ వాళ్ళు నా గురించి, నా ఫ్రెండ్స్ గురించి తెలుసుకొని మా దగ్గరికి వచ్చి మమ్మల్ని ఏదో ఒకటి చేసేలోపు కిషోర్ని స్టేషన్ నుంచి తప్పించాలి అని అనుకుంటాడు. రవి, ముత్వేల్ స్టేషన్లో లేనప్పుడు
పోలీసులకు తెలియకుండా కిషోర్తో మాట్లాడి తనకి ఫోన్ ఇచ్చి తనకి తెలిసిన వాళ్ళకి ఫోన్ చేసుకోమంటాడు. కిషోర్ తన పిఏకి ఫోన్ చేస్తాడు. అప్పుడు కిషోర్ పిఏ కిషోర్తో ఒక మాట చెప్తాడు. అది ఏమి అంటే, ఇప్పుడు రూలింగ్ పార్టీ కూడా మిమ్మల్ని చంపడానికి ట్రై చేస్తోంది అని. కిషోర్ ఆ మాటలు విని తన దగ్గర ఉన్న రహస్యాన్ని ముత్తువేల్కి చెప్పాలి అని ఫిక్స్ అయ్యి రవితో ముత్తువేల్కి ఫోన్ చేసి నా దగ్గరికి త్వరగా రమ్మని చెప్పు అని చెప్తాడు. రవి ముత్తువేల్కి ఫోన్ చేసి కిషోర్ మీతో ఏదో విషయం చెప్పాలంట, మీరు త్వరగా స్టేషన్కి రండి అంటాడు. అసిస్టెంట్ కమిషనర్కి కిషోర్ తన పిఏకి ఫోన్ చేసిన విషయం తెలుస్తుంది. అందుకు అసిస్టెంట్ కమిషనర్ కిషోర్ నిజాన్ని బయటికి చెప్పకూడదు అని స్టేషన్లకి వచ్చి కిషోర్ని కొట్టి గాల్లో వేలాడదీస్తాడు. ముత్తువేల్ స్టేషన్కి వచ్చి చూస్తే కిషోర్ చాబుతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ ఉంటాడు. ముత్తువేల్ కిషోర్ని కాపాడడానికి ట్రై చేశాడు. కానీ కిషోర్ ముత్తువేల్తో వీళ్ళందరికీ నెక్స్ట్ టార్గెట్ నువ్వే అని చెప్పి చనిపోతాడు. ముత్తువేల్ అసిస్టెంట్ కమిషనర్ మీద కోపడతాడు. కమిషనర్ అలాగే అసిస్టెంట్ కమిషనర్ ఇద్దరు కిషోర్ కేసుని వాళ్ళ మీదకి రాకుండా చేయడానికి ముత్తువేల్తో మాట్లాడి కిషోర్ సూసైడ్ చేసుకున్నట్టు క్రియేట్ చేయమని చెప్తారు. ముత్తువేల్ వాళ్ళ మాటకి ఎదురు చెప్పలేక కిషోర్ ఇంటికి పిలుచుకొని వెళ్ళి సూసైడ్ చేసుకున్నట్టు ప్రూఫ్స్ అన్ని క్రియేట్ చేస్తాడు. స్టేషన్లో పోలీసులు మొత్తం కలిసి మీటింగ్ అరేంజ్ చేసుకుంటారు. కమిషనర్ కిషోర్ చనిపోయిన విషయం రూలింగ్ పార్టీకి చెప్పకుండా తనను చంపేస్తున్నట్టు కటింగ్ ఇచ్చి ఇంకొంచెం ఎక్కువ డబ్బుని రూలింగ్ పార్టీ దగ్గర నుంచి కొట్టేయాలని ప్లాన్ వేస్తాడు. ప్రపంచానికి మాత్రం కిషోర్ సూసైడ్ చేసుకున్నట్టు చూపించాలి అని ప్లాన్ వేస్తాడు. కమిషనర్ ఈ ప్లాన్ని తన టీం మొత్తానికి చెప్తూ బాత్రూంలోకి వెళ్తాడు. బాత్రూంలో రవి, అఫ్జల్ ఇద్దరు ఉంటారు. వాళ్ళిద్దరూ బాత్రూమ్ క్లీన్ చేయడానికి వచ్చింటారు. ఇద్దరు కమిషనర్ మాట్లాడింది మొత్తం వినింటారు. కానీ కమిషనర్ అడిగినప్పుడు మాత్రం మేము ఏమీ వినలేదు అని చెప్తారు. కమిషనర్కి మాత్రం వీళ్ళిద్దరూ మొత్తం విన్నారు అని అర్థమవుతుంది. ఒక కానిస్టేబుల్ ముగ్గురిని ఎక్కడికి వెళ్ళనివ్వకుండా ఒక దగ్గర కూర్చోబెడతాడు. పోలీసులంతా ఇప్పుడు కిషోర్ విషయం బయటికి తెలియకూడదు అంటే ఈ ముగ్గురిని ఏదో ఒకటి చేయాలని ఫిక్స్ అవుతారు. ముత్తువేల్ మాత్రం ఆ ముగ్గురు నన్ను నమ్మి ఇక్కడికి వచ్చారు, నేను ఒక మాట చెప్తే వాళ్ళు ఈ విషయాన్ని బయటికి చెప్పరు, వాళ్ళని ఏమీ చేయకుండా వదిలేయండి అని ప్రాధేయపడతాడు. కానీ కమిషనర్ దానికి ఒప్పుకోడు. అసిస్టెంట్ కమిషనర్ ఏటీఎం దొంగతనం కేసుని వాళ్ళ మీద పెట్టి ఎన్కౌంటర్ చేద్దామంటాడు. అందరూ దానికి ఒప్పుకుంటారు, ఒక ముత్తువేల్ తప్ప. అప్పుడు అసిస్టెంట్ కమిషనర్ నువ్వు ఈ పని చేయకపోతే కిషోర్ మర్డర్ కేసుని నీ మీద వేస్తా అని బెదిరిస్తాడు. దానికి ముత్తువేల్ వాళ్ళ ఉసురు మనకి ఎప్పుడో ఒకసారి తగులుతుంది, అప్పుడు మనం కూడా కుక్క చావు చేస్తామని చెప్పి ఆ పని చేయడానికి ఒప్పుకుంటాడు. పోలీసులు మొత్తం కలిసి రవి, మురుగన్, అఫ్జల్ ఈ ముగ్గురు ఏటీఎం దొంగతనాలు చేస్తున్నట్టు ప్రూఫ్స్ క్రియేట్ చేస్తారు. అఫ్జల్ మమ్మల్ని చంపకుండా వదిలేయండి అని ఏడుస్తూ ప్రాధేయపడతాడు. కానీ ఒక పోలీస్ అఫ్జల్ని షూట్ చేస్తాడు. అప్పుడు అఫ్జల్ రవితో, మురుగన్తో మనం ఆంధ్రాలో దొంగతనం కేసును ఒప్పుకొనింటే కనీసం బతికి ఉండేవాళ్ళమని చెప్పి చనిపోతాడు. రవి, మురుగన్ ఇద్దరు పోలీసుల దగ్గర నుంచి తప్పించుకుంటారు. కానీ పోలీసులు ఇద్దరిని పట్టుకొని చంపేస్తారు. పోలీసులు మొత్తం కలిసి ముత్తువేల్కి తెలియకుండా ఇంకో ప్లాన్ వేసింటారు. అది ఏమి అంటే ముత్తువేల్ రవిని చంపిన వెంటనే మనం ముత్తువేల్ని చంపాలి అని. ముత్తువేల్ రవిని చంపిన వెంటనే ఒక పోలీస్ ముత్తువేల్ని షూట్ చేసి చంపి రవిని ముత్తువేల్ని చంపినట్టు క్రియేట్ చేస్తాడు. పోలీసులు ముత్తువేల్ని ఎందుకు చంపారు అంటే రవి గురించి, వాళ్ళ ఇద్దరు ఫ్రెండ్స్ గురించి లోకానికి తెలియకుండా చేయడానికి. ఒక రౌడీ పోలీస్ని చంపాడు అని మీడియాకి తెలియగానే ముత్తువేల్ గురించే పేపర్ మొత్తం రాస్తారు. రవి గురించి, తన ఫ్రెండ్స్ గురించి ప్రపంచం ఏమాత్రం పట్టించుకోదు. రవి గ్యాంగ్లో ఉన్న ఇంకో తన పేరు కుమార్. అతను ఆంధ్ర నుంచి తమిళనాడుకి వచ్చేటప్పుడు దారిలో ఉన్న వాళ్ళ ఇంటి దగ్గర దిగేసింటాడు. ఆయన ఇప్పటికీ ప్రాణాలతోనే ఉన్నాడు. వాళ్ళ ఊరు కోయంబత్తూర్. ఆయన హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్గా పనిచేశారు. అలాగే 6 పుస్తకాలని రాశారు. ఆయన చాలా సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు తన ఫ్రెండ్స్ లాంటి చాలామందికి హెల్ప్ చేశారు. హ్యూమన్ రైట్స్ ప్రకారం ఇప్పటికీ పోలీసులు 30% కేసుల్లో అమాయకులని ఇరికిస్తున్నారు. సో ఇది ఫ్రెండ్స్ విచారణ మూవీ గురించి స్టోరీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మీలో ఎవరికైనా నెట్ఫ్లిక్స్ అకౌంట్ లేకపోతే ఇప్పుడే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి మూవీని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీరు మిస్ కాకూడదు అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్. ஒரு மனுஷனை ஒரு பவர் சென்டர், ஒரு அதிகார மையம் கேள்வி இல்லாமல், முறை இல்லாமல், சட்டத்துக்கு உட்படாமல், மனிதாபிமானம் இல்லாமல் நடத்துனத ஒரு பலவீனமான சூழலில்
அவனால் அப்போ எதிர்க்க முடியாத விஷயம், அவன் அன்னைக்கு சத்தம் போட்ட போது யாருக்கும் கேட்கல, இன்னைக்கு சினிமா வழியா உலகம் முழுவதுக்கும் கேட்க போகுது. மனிதாபிமானிகளுடைய மனசாட்சிகளுடைய நெஞ்சத்தில் அது ஆழ பதிய போகுது. அதுக்காக நான் சந்தோஷப்படுறேன்.